జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉర్ఫీ జావేద్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ యాక్చువల్గా ఒక ముస్లిం. నాకు ఇస్లాం మతంతో నాకు అవసరం లేదంట ఒక సంచలనమైన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఆ న్యూస్ గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. యాక్చువల్గా ఈ న్యూస్ గురించి మీరు వినుండొచ్చు, మేబీ ఇంకా చాలా మందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. అందుకే ఈ న్యూస్ గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం ఎట్లుంటుందో మీరు చూసినాక మీరే చెప్పండి, ఓకేనా? ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా మన తెలుగు వాళ్ళకైతే తెలిసే అవకాశం అయితే లేదు, కానీ హిందీ సీరియల్స్ చూసే వాళ్లకు ఈ ఉర్ఫీ జావేద్ అంటే ఎవరో ఇట్నే తెలిసిపోతుంది. ఈ ఉర్ఫీ జావేద్ బాగా పేరు మోసినటువంటి ఈ టెలివిజన్ నటి అనమాట. ఏమా అనేక హిందీ సీరియల్స్లో నటిస్తా వచ్చింది. మీరు నేను ఒక మాట చెప్తా, ఉర్ఫీ జావేద్ అని చెప్పేసి మీరు గూగుల్లోకి పోయి కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లోకి పోయి కావచ్చు, ఇన్స్టాలోకి పోయి కావచ్చు, ప్రస్తుతం ఈ ఎక్స్గా మారినటువంటి ఈ ట్విట్టర్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఉర్ఫీ జావేద్ అని కొట్టారనుకో మామూలుగా ఉండదు, రచ్చ రంబోలానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మ్యాటర్. అప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓహో ఈవిడి గారా అనేసి. సరే, ఆవిడ గురించే ఇప్పుడు ఈ న్యూస్. ఈ ఉర్ఫీ జావేద్ది ఉత్తరప్రదేశ్కి చెందిన లక్నో నగరం మాస్ కమ్యూనికేషన్ లో ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈవిడ. ఆ తర్వాత హిందీ సీరియల్స్ లోకి ప్రవేశించే తన సత్తా అయితే చూపుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా ఏమైతే బాగా ఫేమస్ అయిపోయింది. ఇకపోతే ఈ మధ్యన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతా కొన్ని సంచలనమైనటువంటి కామెంట్లు అయితే చేసింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతా, నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉండా, నాకు ఇష్టం వచ్చినట్టు జీవితం అయితే గడుపుతున్నా, నాకు నచ్చిన సీరియల్స్లో నటిస్తున్నా, నా జీవితం ఇప్పుడు ఆనందంగా ఉండాది, నేను టెలివిజన్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండానే పైకి వచ్చినాను అని చెప్పింది. చాలా సంతోషం, అందరూ బాగుండాలని చెప్పి మనం కూడా కోరుకోవాలా, ఏమంటారా? దాంతోపాటు ఆవిడ మాట్లాడతా, నేను ఒక ముస్లిం యువతిని, నాకు ఇప్పుడు ఇస్లాం మతం అవసరం లేదు అని మాట్లాడేది. అదేమది ఎందుకట్ట? సరే, ఇంకా ఏం చెప్తుందో చూద్దాం. ఎందుకంటే మా నాన్న ఒక ముస్లిం, ఆయన ఒక మత ఛాందసవాది. నా వయసు 17 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న నన్ను, నా చెల్లెలను, మా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. ఏ మాత్రం కనికరం లేకుండా మమ్మల్ని మా తల్లి దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయినాడు అనేది. అందుకేనేమయ్యో ఆమా నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా, ఏ గాడ్ ఫాదర్ లేకపోయినా నేను పైకి వచ్చా అని చెప్పింది. దీనికోసమే ఉంటుంది. అయినప్పటికీ నేను కష్టపడి పైకి వచ్చిన, చూసినారా? ఇది పాయింట్. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా జీవిస్తున్నా, కానీ ఇప్పుడు కూడా నన్ను విమర్శిస్తాంది నా తోటి ముస్లింలే. నేను ఇస్లాం మతానికి కీడు చేస్తున్నానంటూ, చెడ్డ పేరు చేస్తున్నానంటూ అనేక మంది ముస్లింలు నన్ను అయితే ట్రోల్ చేస్తున్నారు. నాలాంటి వారి మూలంగా ఇస్లాం మతం పరువు పోతుందంట అని మాట్లాడింది. ఇప్పుడు ఏదైనా కూడా వాస్తవం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం భారతదేశం అంటే ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబొట్టుకి ఇది పుట్టినిల్లు అనమాట. అది ఏ మతమైనా ఏ కులమైనా కూడా భారతీయ స్త్రీలను గౌరవిస్తారు ప్రపంచ దేశాలందరూ కూడా. కానీ ఓపెన్గా చెప్తున్నా, ఈవిడ వ్యవహార శైలి కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, చాలా అభ్యంతరకరంగా, చాలా దారుణంగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం ఏదైనా ఉన్నట్టు మాట్లాడుకోవాలా, ఓపెన్గా మాట్లాడుకోవాలా. ఇదైతే వాస్తవం. పరువు పోతుందంటే పోదైతే అది ఎవరికైనా కావచ్చు, కుటుంబానికి కావచ్చు, లేకపోతే నువ్వు ఉన్నటువంటి ఊరికి కావచ్చు, నువ్వు ఉన్నటువంటి ఇండస్ట్రీకి కావచ్చు, లేకపోతే ఈ దేశానికి కావచ్చు. అదిగో ఫలానా అంటే ఈ విధంగా చింగారించుకొని ఈ విధంగా ఎంత పేలికలుగా గొడ్డలేసుకొని తిరుగుతుందంటే ఎంత రోతగా ఉంటుందమ్మా. ఓపెన్గానే మాట్లాడుతున్నా, ఏ మతం అయితే ఉండదు, ఏదైనా కూడా ఉన్నట్టు మాట్లాడుకోవాలా. ఈవిడి గారు మాట్లాడడం ఇస్లాం ఇమేజ్ ను నేను దెబ్బ కొడుతున్నాను అంట అని మాట్లాడేది. నేను చెప్పినా కదా, నేను చెప్పింది అయితే కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు. ఎవరైనా బయట దేశస్తులు చూస్తే ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఏది ఇప్పుడు రష్యా వాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, ప్రపంచ దేశాల్లో చాలా మంది వచ్చి మన హిందూ ధర్మాన్ని వాళ్ళు తీసుకొని ఏది వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా హిందువులుగా మారి మన కట్టు బొట్టు మన సంప్రదాయ రీతిలో వాళ్ళు ఎంత అందంగా ఎంత ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారో మనం అంతా కూడా చూస్తూ ఉంటాం వివిధ మాధ్యమాల ద్వారా. అవునా కదా? మరి ఈ దరిద్రం మనకేంది? ఎవరికైనా పరువు పోతుంది అంటే ఎందుకు పోదు? ఇకపోతే ఈవిడ మాట్లాడడం, ఇందులో అసలు నేను చేసిన తప్పేందో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడింది. సరే, ఇంక తెలియకపోతే ఇంకెవరేం చేస్తారు? అంటే ఇతరులకు ఇబ్బంది కలగనీయకుండా నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం నేను చేసిన తప్ప అని మాట్లాడింది. నీ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు తల్లి, కానీ చూసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎంజాయ్ చేసే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు, కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎవరికే అన్యాయం చేయడం లేదు. ఓకే, నువ్వు ఎవరికి అన్యాయం చేయడం లే, దానికి నేను కూడా ఒప్పుకుంటున్నా. నా లైఫ్ నేను చూసుకుంటున్నా. అంటే సీరియల్స్లో నటించడం కూడా తప్పు అయితే నేను ఏం చేయలేను అని చెప్పి మాట్లాడింది. సీరియల్స్లో కాదు, సినిమాల్లో కావచ్చు, నటించడం తప్పు కాదు, కానీ చెప్పే కదా, అంత అసభ్యకరంగా అభ్యంతరకరంగా బట్టలు వేసుకోవడం అనేది మొమ్మాటికి తప్పే. ఇక వివాహం విషయానికి వస్తే, నేను ఒక ముస్లిం మహిళను, కానీ నేను మరే ముస్లింను ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం చేసుకోను అని మాట్లాడింది. అది నీ ఇష్టం. ఎందుకంటే ముస్లిం యువకులు మహిళలను
మహిళలను ఈ కట్టెల వెనక ఉంచాలని చెప్పి చూస్తారు. మహిళలపైన అనేక ఆంక్షలు విధిస్తారు. మహిళపైన తీవ్ర ఒత్తిడి ఉంటుందని చెప్పి మాట్లాడింది. అవన్నీ నేను ఎందుకు భరించాలా? నేను స్వేచ్ఛాజీవిని, నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకుంటా, నేను ఇప్పుడిప్పుడే భగవద్గీతను కూడా చదువుతున్నాను అని మాట్లాడింది. చాలా సంతోషం, మంచిది. ఎట్టయినా కూడా నీళ్ళు ఏదైనా మంచి మార్పులు వస్తాయి, అదే నీ కట్టు బొట్టు వ్యవహార శైలిలో కూడా మార్పు వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నా, నేను ఆశిస్తున్నా. భగవద్గీత ద్వారా ఇప్పుడిప్పుడే అనేక విషయాలు తెలుసుకుంటున్నా. అయినా మతం అనేది ఒకరు బలవంతంగా మనపై రుద్దకూడదు అని మాట్లాడింది. 100% నువ్వు అన్న మాటతైతే నేను ఏకీభవిస్తా. బలవంతంగా మతాచారాలను మహిళలపైన అసలు రుద్దకూడదు. నేను అసలు ఇస్లాంను నమ్మనని చెప్పి మాట్లాడింది. అది నీ ఇష్టం. అందుకే నేను ముస్లిం వ్యక్తిని కాకుండా నాకు ఇష్టమైన వ్యక్తినే వివాహం చేసుకుంటానంట ఈ ఉర్ఫీ జావేద్. ఇటువంటి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసిందియా? ఏమంటారా? సరే, ఆవిడ మాట్లాడిన మాటల్లో కొన్ని వాస్తవాలు నిజాలు ఉన్నప్పటికీ కూడా, కానీ ఆవిడ నేను చెప్పా కదా, మళ్ళా చెప్తున్నా, ఆవిడ వ్యవహార శైలి, ఆ డ్రెస్సింగ్ అదంతా కూడా చాలా వరకు మన భారతీయ సాంప్రదాయాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అది ఎవరైనా కూడా, ఈ మతం ఆ మతం లే, ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.